ధిన తక ధిన ధిన్ తక ధిన తక ధిన వచ్చిందోయ్ సంక్రాంతి విచ్చెను నూతన కాంతి లేతమావి చిగురులతో బగరెక్కిన గొంతుకతో లేతమావి చిగురులతో బగరెక్కిన గొంతుకతో కొసరిపోయ కోకిలతో కొసరిపోయ కోకిలతో వచ్చిందోయ్ సంక్రాంతి విచ్చెను నూతన కాంతి వింత వింత కాంతులతో సంతోషపు గంతులతో వింత వింత కాంతులతో సంతోషపు గంతులతో వంటలు చింతలు తీరగ వచ్చిందోయ్ సంక్రాంతి విచ్చెను నూతన కాంతి మింగినంటు మంటలతో బంగారపు పంటలతో మింగినంటు మంటలతో బంగారపు పంటలతో రంగు రంగు ముగ్గులతో వచ్చిందోయ్ సంక్రాంతి విచ్చెను నూతన కాంతి అటు తోచిన గొబ్బిళ్ళు అటు తోచిన గొబ్బిళ్ళు ఇటు చూచిన హరిభజన వచ్చిందోయ్ సంక్రాంతి విచ్చెను నూతన కాంతి కోడలతో దూడలతో ఆడుతును పాడుతును కోడలతో దూడలతో ఆడుతును పాడుతును వేడుక మీదగ నేడే వచ్చిందోయ్ సంక్రాంతి విచ్చెను నూతన కాంతి పల్లెటూరి పిల్లలకు తల్లులకు తండ్రులకు పల్లెటూరి పిల్లలకు తల్లులకు తండ్రులకు చల్లని దీవెనలిడుతూ చల్లని దీవెనలిడుతూ వచ్చిందోయ్ సంక్రాంతి విచ్చెను నూతన కాంతి ధింతక ధిన తక ధిన ధిన్ తక ధిన తక ధిన వచ్చిందోయ్ సంక్రాంతి విచ్చెను నూతన కాంతి వచ్చిందోయ్ సంక్రాంతి విచ్చెను నూతన కాంతి వచ్చిందోయ్ సంక్రాంతి విచ్చెను నూతన కాంతి వచ్చిందోయ్ ఏం వదిలే నా ముగ్గు ఎట్టా ఉంది అబ్బో అడగాలని ముగ్గందో నీ ముగ్గు ఉందిలే నీ ముక్కు లేలా నీ మూతిలో ఏం లేదు అన్నయ్య నువ్వు చెప్పు ఎవరి ముగ్గు బాగుందో జై భద్రాజలవాసుందో హారి ఎంత వేడిన కరుణ రాజుగా రామయ్య తండ్రి ఎంత వేడిన కరుణ రాజుగా రామయ్య తండ్రి ఎంత వేడిన కరుణ రాజుగా దొరగారు ఎక్కడికో ఇవాళ లాగు చొక్కల మీద బయలుదేరారే ఎప్పుడు లేంది ఇవాళ సంక్రాంతిగా చెడుగుడు పోటీలు ఉన్నాయి చెప్పనా చెప్పనా చెప్పుకో ఏమిటమ్మా? మరే వదిన జడట్టు లాగింది మామయ్య. ఎందుకమ్మా? ఏంటమ్మా ఎప్పుడు చూసినా ఏవో సాడీలు చెప్తానే ఉంటా. అయ్యో నీ పాపం పాడుగాను రోజు తక్కువ ఇచ్చేది ఇయ్యరయ్యాలా మాట్లాడవేరా నిన్నోటో మట్టిపోయా నీ జిమ్మడా పాచికంపు నువ్వును. లేకపోతే ఏంటమ్మా, నేనే తాగాననుకుంటావా? ఏం కాలం ఎవరిని ఏమంటానికి వీల్లేదా? ప్రతి గున్నకి నోరు లేచింది. మా ఆయన ఉండగా ఇంత పాపం ఎరుగోమ్మా. అంతే లేకుండే
అప్పుడు ఇంకా స్వరాజ్యం రాలేదుగా. చాలే నీ వాగుడు నువ్వును. ఏం సుబ్బన్న స్వరాజ్యం అంటున్నావు? నీకు ఏమైనా మా వాడి పిచ్చ పట్టింది ఏంటి? ఆ పిచ్చ పట్టినా బాగా. అదేం పోగు చేయడవరా? ఇవాళ మీకు తెలీదా ఏమిటి? ఇవాళ మన ఊళ్ళో పెద్ద మీటింగు. మీటింగా? ఏ నాయకుడన్నా దిగాడు ఏమిటి మళ్ళీ? వేరే నాయకుడు ఎందుకండి, ఉన్నాడుగా మన ఊళ్ళో ఈ నాయకుడు ఒకడు. ఏమిటయ్యా డొంక తిరుగుడు మాటలు? అట పోటీలట. నీకిష్టం వచ్చిన పని నువ్వు చేయరాదు. హైకర్ తెప్పిస్తానంటుగా చెప్పించు. తమరా మాత్రం సెలవిస్తే మధ్యాహ్నానికి దించనండి. ఉన్నాళ్ళండి మన వాడవుడు ఘటికుడు. ఇంకే కానీ ఆ కొండయ్య అదేదో చూడు, పందిళ్ళు గిందులు అవసరం అవుతాయేమో. అట్టగా ఏది మళ్ళీ పాడోదినే? పాడాలే. పాడోదినే. అమ్మాయి అన్నల్లు ఎటువంటి వారు, గంత బొంతల వారు గంగిరెడ్లారు. అమ్మాయి అన్నల్లు. పాదిన ఇంకా పాడినా? ఏమిటే నవ్వులు మా జోరైనాయి? చూడన్నా, మనమంట గంగిరెడ్డాళ్ళం అంట. ఆ గంగిరెడ్డాళ్ళని ఎందుకు చేసుకుందో అడుగమ్మా. పోనీలే తల్లి, గతిలేకనే చేసుకున్నావు అనుకోరాదు. అది అట్లరా దారికి. ఏమ్మా, ఊళ్ళో వాళ్ళంతా బొమ్మలు దానికి వస్తుంటే నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావే? అన్నయ్య, అమ్మ నేను తొందరగా రమ్మంది. కూటికి లేని పేదన్ బాబు, బాబు కూటికి లేని పేదన్ బాబు. చూడు లేని ఓ గర్భదరిద్రుడ నీడ దోకిన పాపంరా, నీ నీడ దోకిన పాపంరా. తినిగిపోయిన చింపిరి గుట్టలు చెమట గంపుతో తడిసిన వల్లు బాబు, కూటికి లేని పేదన్ బాబు. ఆ మాటలకు రాజుగారు మండిపోయి, పొగరు నీ కన్నుల కెటనెట్టినది నీచ, నగరు వాకిట నిన్ను తలగొట్టి కట్టించు, కండ కండగా దీల్చి గద్దలకు వేయించు. బడి బడి అప్పుడు ఆ పేదవాడు ఏమంటున్నాడయ్యా అంటే, పొదుగు కోసుకొని పాలు తాగితివా మొదటికి మోసము వచ్చుమా, పొదుగు కోసుకొని పాలు తాగితివా మొదటికి మోసము వచ్చుమా. రైతు లేనిదే రాజ్యమే లేదను నీటి వాక్యమును మరచి
శ్రీ గణపతి కృపాకటాక్ష వీక్షణాలు నాపై ప్రసరించి ఈ రోజున ఈ గ్రామంలో ఇక్కడ హరికథా కాలక్షేపం చేసే మహద్భాగ్యము కలుగు చేసినందులకు వారికి నమస్కారం చేస్తున్నాను. జై శ్రీమద్ రమారమణ గోవిందో. ఆ మహాతల్లి పిచ్చిమ్మ గారి దయ వల్ల కొంచెం భక్తాయాసంగా ఉంది. సభాసదులారా, ఈ ధనుర్మాస ఉత్సవాల్లో ప్రతి గ్రామంలో ప్రతి రాత్రి హరికథలు ఉండటం చేత గొంతుకు కొంచెం దెబ్బతిన్నది. చక్కగా అక్కడక్కడ 2 పిట్టకథలు చెప్పుకుంటూ కథ చాలా రజితంగా చెప్పుకున్నాం. మీరందరూ కొంచెం నిశ్శబ్దంగా ఉండవలసిందని మీ అందరికీ నమస్కారం చేస్తున్నాను నేను. జై శ్రీమద్ రమారమణ గోవిందో. ఏమిటయ్యా సోది కథకానిక? గంగా నది తీరంబున పూర్వం కలకొక చక్కని ఊరు. శృంగారంబగువా గ్రామానికి రంగాపురం అని పేరు. ఇంగినంటు భవనంబులు తోటలు బంగారు పండును చేలు. అంగలాతుతుండది వారత్తత అతి వలగని దేవతలు. కృష్ణమ్మ కల్లోల గౌతమి ఎల్లువల కృష్ణమ్మ తుంగభద్రా తల్లి పొంగివారిన తాలు తుంగభద్రా తల్లి పొంగివారిన తాలు ధాన్యరాజుల పండు దేదానా కూడు గుడ్డకు పొదువలేదోయి. ఒక్కటై మనముంటే ఇరుగు పొరుగులోన ఊరు పేరుంటాది. ఇరుగు పొరుగులోన ఊరుంటాది. తల్లి ఒక్కటి నీకు తెలుగోడా తల్లి బిడ్డల పోరు మనకేలా. గాలి వీసింది పోయింది. పెనుగాలి వేసింది అణగారిపోయింది. నట్ట నడి సంతాన నవ నిలుచుండాది. నట్ట నడి సంతాన నవ నిలుచుండాది. దుఃఖాని బట్టరా తెలుగోడా నావదరి చేతరా మనగాడా. ఎత్తి జై కొట్టు తెలుగోడా గతమెంతో ఘన కీర్తి గలవోడా. గతమెంతో ఘన కీర్తి గలవోడా. మహాశైలారా, ఇప్పుడు ప్రజాకవి శ్రీశ్రీ రచించిన గేయాన్ని నృత్యలోకంలో ప్రదర్శించబోతున్నాం. నిశ్శబ్దంగా ఉండాలని అందరినీ ప్రార్థిస్తున్నాను. పొలాలనన్నీ పొలాలనన్నీ
ఫలాల దున్ని విలాసలలో హేమం పిండగా జగానికంతా సౌఖ్యం నిండగా జగానికంతా సౌఖ్యం నిండగా రామమెరుగక పరిశ్రమించే రామమెరుగక పరిశ్రమించే బలంధరిత్రికి బలిగావించే బలంధరిత్రికి బలిగావించే కర్షక వీరుల కాయల నిండా కర్షక వీరుల కాయల నిండా కాలువగట్టే కర్మజలానికి 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 ఖరీదు గట్టే శరాబులేడో శరాబులేడో నరాల బిగువు నరాల సత్తువ వరాల వర్షం కురిపించాలని పంచభాగ్యం వర్ధిల్లాలని గనిలో వనిలో కార్ఖానాలో గనిలో వనిలో కార్ఖానాలో పరిక్రమిస్తూ పరిక్రమిస్తూ ధనిక స్వాముల దాచించేదే భూతముల కోరలుతోనే కార్మిక తీరుల కన్నుల నిండా కార్మిక తీరుల కన్నుల నిండా కనకన మండే గలగల తొణికే విలాపాకులకు విషాదాసులకు ఖరీదు గట్టి శరాబులేడో శరాబులేడో నిరపరాధులై దురదృష్టంచే చెరసాలలో చిక్కేవాళ్ళు లోభరాక్షసుల పదఘట్టనచే లోభరాక్షసుల పదఘట్టనచే కొన ప్రాణంతో కుమిలేవాళ్ళు కష్టం తాలక కడుపు మంటచే కష్టం తాలక కడుపు మంటచే తెగించి దొంగలు కట్టేవాళ్ళు శ్రమ నిష్ఫలమై జని నిష్ఫలమై శ్రమ నిష్ఫలమై జని నిష్ఠురమై నూతులు గోతులు వెతికేవాళ్ళు అనేకులంతా బాధులంతా. ఏదో కుర్రాళ్ళ నలుగురు కలిసి సరదాగా పండుగ చేసుకున్నాం. దీనిలో ఒకరి కష్టం కలిగించేది ఏముంది మావా? పిల్ల సన్నాసులు మీకేం తెలుసురా? మీ ఆటల మూలనే వాడి అరికథ చెడిపోయిందని ఆ గణపతి ఎంతమంది పడిపోతున్నాడో ఏమో. సరే గాని బాబాయ్, నాకు తెలియక అడుగుతాను, తుమ్మితే ఊడిపోయే ముఖ్యనాళ్ళు ఉంటుందే. అవునులే, తడిస్తే గానీ గుడిసి కట్టరు. అది కాదే, వాడు తుంపదేగా. రాత్రి వాడికి ఏమొచ్చిందో గాని అతను కథ బాగా చెప్పేవాడేనండి. లేకపోతే నేను పిలుస్తానా? చదువుకోమయ్యా, ఇంకా మాట్లాడుతున్నావు. చేత కాకపోతే ఏడు ముందు ఏడవకూడదు. తీరా వ్యవహారం తీసుకొచ్చి నలుగులో నవ్వుబాటు పని చేస్తావు. నాకు మాత్రం ఏం తెలుసండి. అయ్యగారు అవతారం చూస్తే తెలియడం లే, చెప్పితో చెదిలేంది. తీరా మేము ఇంత కష్టపడి జనాన్ని పోగు చేసుకొస్తే ఏమిటో నువ్వు పోగు తీసుకొచ్చింది? వెళ్ళాన్ని అక్కడ పంపి నువ్వు ఇక్కడ తయారయ్యావు. రెండవ దోళ్ళ నాటకం ఆడదాం అనుకునే నాటకం అది కాదండి. ఏది కాదండి? నా దగ్గర నీ కబుర్లు. వీడు మటుకు వీడు అంతే గుడ్డిగా ఒక ఖరీదాడు. వాళ్ళ మీటింగ్కి వెళ్ళి వాళ్ళతో పాటు తగలగలుగుతాడు. నాదేమంటారా, నలుగురితో పాటు నారాయట. నోర్మై, మనసులోనా ఆ తూపులోనా ఆ మనసులోనా ఆ తూపులోనా పరుగులెత్తే మృదుల భావన మాలికల అర్థమేమిటో తెలుపుమా, ఆశ ఏమిటో చెప్పుమా. ఆ నడతలోనా ఆ నడకలోనా
దొరలు ఆనును సిగ్గుదలపై మొగ్గు అంతరార్థము తెలుపుమా ఆశయము వివరింపుమా ఆ కులుకులోన ఆ పలుకులోన వెనవేసుకుని ఉన్న వెలికి రాలేకున్న వెనవేసుకుని ఉన్న వెలికి రాలేకున్న తలపులేవో తెలుపుమా వలపులేవో చెప్పుమా వలపులేవో చెప్పుమా ఆ సొగసులోన ఆ నగవులోన సొగరు ఆచరగప్పిటి గురించు కోరికల సొగరు ఆచరగప్పిటి గురించు కోరికల మరుగదేమితో తెలుపుమా తెరగదేమితో చెప్పుమా ఆదిలో మదిలో పొటమరించిన ప్రేమ దిటవుగా పాదుకొని పొటమరించిన ప్రేమ దిటవుగా పాదుకొని పరిమళించిన తెలుపుమా హలో కొండయ్య, హౌ డు యు డూ? గుడ్ మార్నింగ్. ఏమయ్యా మున్సబు, మరి ఏమంటావు? ఏంటి బావా? అదేనయ్యా, మన గ్రామానికి బాలయ్య వచ్చారుగా, వారికి ఇక్కడే ఒక ఆశ్రమం ఏర్పాటు చేస్తే ఎట్లా ఉంటుందా అని. ఓ వేషంగా ఉంటుంది, ఊరంతటికి మంచి సెంటరు. ఏమంటావు సాంబయ్యన? అది నిజమే అనుకోండి, కానీ కుర్రాళ్ళంతా ఇక్కడ ఏదో లైబ్రరీ పెట్టుకున్నారుగా. లైబ్రరీకి ఇక్కడ కాకపోతే ఇంకో చోట పెట్టుకోవచ్చు. ఇది 10 మంది కూర్చునే చోట అప్పుడప్పుడు రామనామస్మరణ చెవిని పడుతూ ఉంటే కొంచెం పుణ్యం పురుషార్థం ఉంటుంది. ఏమంటారు? ఇంకేం చంద్రం వచ్చాడుగా, వాణ్ణి కూడా ఒక మాట అడిగి. సరే కనుక్కోవయ్యా మున్సబు. ఒరే చంద్రం, ఏం లేదురా, ఈ స్థలంలో స్వాముల వారికి ఆశ్రమం ఏర్పాటు చేయించాలని. ఉన్న గ్రంథాలయాన్ని ఆశ్రమంగా మార్చడం ఎందుకు? అయినా మన షావుకారి గారు తలుచుకుంటే స్థలాలకి ఏం తక్కువ? ఊరి బయట ఆశ్రమం ఉండనే ఉంది, అక్కడ ఏర్పాటు చేయకూడదు? పోనివ్వండి, మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు? సరే అలాగే, మీ 10 మంది ఎవరంటే నేను మాత్రం కాదటనా? మళ్ళీ ఎందుకు వచ్చిందిరా మన లైబ్రరీ గొడవ? లైబ్రరీ ఇక్కడి నుంచి పీకి పారేయడానికి ఇది ఒక సాకు. వచ్చాడంటే ఎవడో బాలయ్యకి. రామ హరే శ్రీరామ హరే రామ హరే శ్రీరామ హరే రామ హరే అని పలుకవే మనస రామ హరే అని పలుకవే మనస రామ హరే శ్రీరామ హరే మమత వీడి మనసారొకసారి రామ హరే అని పలుకవే మనస రామ హరే అని పలుకవే మనస రామ
హరే శ్రీరామ హరే. నిన్ను బంగారు పిచ్చుకుని చేస్తా. నీలాగా సిరి సంపదలు లేకపోయినా మాకు మానాలు ఉన్నాయి. ఏమిట్రా ఈ హడావుడి? ఎక్కడికి? ఇక్కడికే. ఇక్కడ ఎవరు లేరే, అంతా స్వామివారి దగ్గరికి వెళ్ళారు. ఇంటికాడ లేదు, స్వాములారి దగ్గర లేదు, మరి ఎక్కడికి వచ్చిందబ్బా? ఎవరు? శాంతుదినా? అక్కడికి వెళ్ళిందేమోలే. ఎక్కడికి? వాళ్ళ మేనత్త గారింటికి. మా పిన్ని లలిత స్వాములారి దగ్గర ఉంటే అక్కడికి ఎందుకు వెళ్తుంది? అది అట్లా చెప్పు. మై డియర్ కొండయ్య అన్నయ్య, అందుకే వెళ్ళింది. ఏమిటో నువ్వు అన్నది? నేను అనడం కాదు, లోకులు అంటున్నారు. ఆడది తిరిగి చెడ్డది, మగాడు తిరక్క చెడ్డాడు అంతే. నీకేం తెలుసు ఆ చంద్రంగాడి ఇంద్రజాలం? నాలాంటి అక్క చెల్లెలు మీకు లేరు. బ్రతకదలిస్తే దూరంగా ఉండు. దత్తగదలిస్తే నా దగ్గర ఈ నాటకాలు చెప్తున్నానండి. నిజం చెప్తున్నాను. నా మాట నమ్మండి. నా మాట వినండి, నన్ను నమ్మండి. ఈ నాటితో నీకు నాకు రుణం తీరింది. అమ్మా సీతమ్మా, ఆపదల పాలైతివా. దైత్యుని
మణచి నీదు శీలము నిల్పుకొనిన మానవతిరో మానవతిరో మాటబడి పడరాని బాధలు పరిసివమ్మ ఆపదల పాలైతివా అపనిందలకు గురి అయితివా ఆపదల పాలైతివా రామ కరే జయ రామ కరే రామ కరే శ్రీరామ కరే రామ కరే రామ కరే రామ కరే రామ కరే అమ్మా తల్లి తండ్రి లేని బిడ్డని పెంచి పెద్ద చేసి మంచాడికి దాని కొండ ఎక్కించా ఇంత బాబాని కూడా ఎగిరితాడా పోయి కనుక్కురానైనా దేవుడు ఉన్నమాట ఉక్కురోషం ఎందుకు ఆ జాగా దాటి యువతలకి ఎందుకు రావాలి జాగా నిర్ణయించాడు హద్దులు చేసుకో ఏమిటో నువ్వు చేసేది ఏమిటో బాబా ఇది చూడరా పొద్దున్నే లేచి ఇది ఎన్నిసార్లు చెప్పారా నీతో ఎట్టో గట్ట ఈ సగత తీరి తగలేమని ఇంకేం మాట చెప్పను వాళ్ళు చెప్తానే కాదంటానా చెప్పరా ఇవాళ ఏదో కాస్త తొందర పని ఉందరా ఆగిన నాళ్ళు ఆగారు ఈ ఒక్కరోజు ఆగండి రేపు తెలిసేస్తాను కొండనా ఎక్కడికి వెళ్తున్నావు అన్నయ్య? ఎక్కడికైతే నీకెందుకు? అమ్మ నేను ఇంటికి రమ్మంది దర్దండాలా పెళ్లి గిళ్ళి లేకుండా అయితే ఎందరి కుప్పలు తీద్దాం అనుకున్నావు మొక్కనికి సిగ్గు లేకపోతే సరి ఈ పాపం మాటలు తినడానికే కావాలి బతికున్నాను ఇది ఆయన పుర్రికి పుట్టిన బుద్ధి కదమ్మా ఎవరు ఆయనకుంటారు అనడానికి ఎవరికి ఊరెట్టాడు మనం వాళ్ళకి ఏమన్నీ చేసాము మనమేం చేయనక్కర్లేదమ్మా అది వాళ్ళ స్వభావం టూ బర్డ్స్ ఎట్ వన్ షాట్ అంటే దెబ్బకు రెండు పిట్టలు బ్రెయిన్ మంది అనుభవం మీది ఏడ్చావు ఇదేగా అనుభవం సమయానికి తలుపు తీసావు లేకపోతే దానికైతే ఏమయ్యేదో రాకుండాయా పెద్ద మనిషి పెద్ద మనిషి సిగ్గు లేకపోతే సరే ముఖానికి ఏమిటి కొండయ్యా చదివాడు చదువుకు సంసారాలు తీయటానికి ఎవరు ఇంకెవరు మా చంద్రంగాడే వాడా పర్ఫెక్ట్ రోగ్ బ్రదర్ కొండయ్య కూర్చో కూర్చో కమాన్ టేక్ యువర్ సీట్ అయితే బడితే పూజ చేసి వచ్చావన్నమాట రైట్ రైట్ ఒకరికి అయింది ఇంకొకరికి కావాలి ఎవరికి తప్పుడు మూంట దీనిలోనన్న పడి చచ్చిందన్నా కాదు సిగ్గు లేక మళ్ళీ వాడి కొంపలోనే చేరి రే శంకరం ఆ చంద్రంగాడి బాకీ సంగతి ఏంటో తెలుసుకురా ఏమయ్యా ఏమైంది తమతో ఒంటరిగా మనం చేస్తాం పర్వాలేదు చెప్పబోయా ధాన్యం రాత్రి ఇక్కడికి వచ్చే ఏర్పాటు చేశాను ఏ కుక్క పసిగట్లేదు కదా తాతకు దగ్గులు నేర్పుతావా బ్రదర్ పంతులంటే మాటలా పంతులు ది టెరిబుల్ అంటే దేవాంతకుడు అన్న మాట
కొండయ్య అన్నయ్య. అవును ఇదిగో కొండయ్య, రాత్రికి దగ్గరుండి జాగ్రత్తగా పాత్ర వేయించాలి. రెండో కంటికి తెలియకూడదు సుమా. ఇదిగో నిన్నేనచ్చా రాయా ముద్దు తీరిసిపోయే మురిపంగ పిల్లదా నా ముద్దు తీరిసిపోయే మురిపంతో చిన్నదా నా ముద్దు ఓహో ముద్దు కళ్ళకపటము లేదే పిల్ల నీ మనసు కళ్ళకపటము లేదే పిల్ల నీ మనసు చల్లని చూపుతో చిత్తయ్య నొలమ్మి చల్లని చూపుతో చిత్తయ్య నొలమ్మి చల్లని చూపుతో చిత్తయ్య నొలమ్మి చల్లని చూపుతో పాటలు మా దూరంగా పాడుతుండావే ఎవరు మీరేంది ఉందిలే ఉంటే ఇంకే నువ్వు కూడా తెచ్చి ఇంట్లో పెట్టుకో నీ చంద్రం కొడుకు మళ్ళీ అంటే నువ్వు అందే తెల్ల కడుతుంటావే ఆ శాంతమ్మ గారికి వచ్చి చంద్రం గారు ఇంట్లో పెట్టుకుంటారుగా నోట్లో పురుగులు అడతయ్యా ఆ మాటల్ని శాంతమ్మ గారినంటే అంత మాట అనేది అదేనే మన దొరగోడు పిన్నమ్మ కొడుకు కొంపలార్చే రకం ఇదిగో నువ్వు అసలే తెచ్చుమొద్దు దొరగారి ఇంటికి వస్తా పోతుంటావు కాస్త జాగ్రత్త ఏమిటో ఇలా వచ్చావు దారి తప్పి ఏముంది మా బ్రదర్కి నువ్వేదో బాకీ ఉన్నావట ముందలే తాత లాంటి బాకీ ఒకటి అసలు వడ్డీ అన్ని తీర్చినా ఎప్పటికప్పుడు పిల్లల్ని పెడతానే ఉంది అదే అది అడుగుదామని వచ్చాను బ్రదర్ తీరుస్తాం ఈసారి అపరాల పంట రాగానే నిజంగా నీ మీద కోర్టులో సూట్ ఫైల్ చేయమని మా అన్నయ్య ఓటుకు తింటున్నాడంటే నమ్ము పోనీ వేయకపోయావు అది కాదు చిన్నప్పటి నుంచి మన ఇద్దరం క్లాస్మేట్స్ కదా నిన్ను కోర్టుకి ఇడవడానికి నా చేతులు ఎట్లా ఆడతాయి చెప్పు ఇంకే మంచిదే సరే నీ ఇష్టం వ్యవహారం చేయి దాటిపోయిన తర్వాత మనం చేయగలిగింది ఏమీ లేదు ఎందుకు చెప్తున్నానో కాస్త ఆలోచించుకో వెళ్ళొస్తా గుడ్ బై మిమ్మల్ని నిన్నే నిన్నే మామయ్యని అడగమంటావా ఏమని మన పెళ్లి విషయం నీకు ఇష్టమేనా వస్తాను దీనికి ఇంత ఆలోచన ఎందుకు మావా ఉండగా అయితే ఇంతసేపు ఆలోచించేవాడేనా నేను సరేనన్నాక అమ్మాయి కాదనేదేముంటుంది గాని ఒక్కగానొక్క బిడ్డ పైగా తల్లి లేదయ్యే పోనీ దాని మనసు కూడా తెలుసుకునే చెబుదామని ఏమిటమ్మా
మరి మరి నీకు ముందే ఎట్టా తెలిసిందమ్మా? ఏమిటి నాన్న? నాకే చెప్పించాలని చూస్తున్నావుగా. చెప్పోనన్నా? అదేనమ్మా నీ పెళ్లి సంగతి. ఓ నాన్న, ఎంత అదృష్టవంతురాలు కాకపోతే తాను స్వయంగా కబురు పంపి అక్క చేత అడిగిస్తాడా? ఆ పిచ్చమ్మైనా కాస్త ఆలోచించి చెప్తానంటే ఊరుకుందా సరేననేదాకా? ఇంతకీ నీ అమ్మే బ్రతికుంటే మిఠారి సిల్కధారి నన్ను చేరవే, ఓ వయారి చెల్లి సోరి సాగుసేయకే. ఓ మిఠారి సిల్కధారి నన్ను చేరవే, ఓ వయారి చెల్లి సోరి సాగుసేయకే. ఓ నారాణి వెన్నెలలో షికారు హాయి హాయిగా. వగల నగల నెరజణ బలందమైన తోడు, బలందమైన తోడు, the most beautiful, the best beautiful. Okay. ఓ ధారి సిల్కధారి, ఓ మిఠారి సిల్కధారి నన్ను చేరవే, ఓ వయారి చల్ కిషోరి సాగుసేయకే. ఎక్కడికి ఏంటి పొద్దున్నే బయలుదేరారు? పాపం చంద్రం తల్లికి ఏదో జబ్బుగా ఉందట, చూచొద్దామని వెళుతున్నాను. ఎక్కడికి? చంద్రం ఇంటికా? ఈ ఊరు వచ్చాక డాక్టర్ గారికి కొద్దిగా ఒళ్ళు నీరు పట్టినట్టుందరా? ఏమిటండి? ఏమిటా? ఏమిటోలే, తెలుస్తున్న తర్వాత వెళ్ళు వెళ్ళు. డాక్టర్ గారు, అమ్మని బ్రతికించండి. నాకున్నదల్లా అమ్మ ఒక్కటి డాక్టర్ గారు. అమ్మని బ్రతికించి ప్రాణం రక్షించండి. రండి డాక్టర్ గారు. డాక్టర్ గారు చూస్తున్నావుగా, తీరుబడేది వీలుగా ఉంటే ఇంకోసారి చూద్దాంలే. కాదండి, ఇప్పుడే రావాలి. డబ్బేమి ఇవ్వలేని సందేహిస్తున్నారా? ఇల్లు వాకిలి తగినమైనా సరే మీరు రుణం తెచ్చుకుంటాను. డబ్బు కోసం కాదయ్యా బాబు, తీరుబడి లేదు. వీళ్ళంతా పాపం వెళ్ళండి డాక్టర్ గారు. డాక్టర్ గారు, మీ ధర్మం మీరు చేయరు. క్షమించు నాయన, నేను అసమర్థుని. నీకే విధంగానూ సహాయం చేయలేదు.
నేనేం పాపం చేశాను డాక్టర్ గారు? అమ్మని బ్రతికించరు? లేదు నాయన, నువ్వేం చేయలేదు. నాకు స్వతంత్రం లేదు, క్షమించు. అమ్మా! మాట్లాడవే నిన్నే, నీకెందుకు? నన్ను పోని, అత్తయ్య చూడాలి. అత్తయ్య సిగ్గనలేదు నీ మొహానికి. ఆ ముష్టిముడ చస్తే నీకెందుకు, ఉంటే నీకెందుకు? ఛీ, అసలు నువ్వెవరు నన్ను ఆపడానికి? వదులు. ప్రధానమయ్యా అంటే వెళ్ళు చూద్దాం. వదులు. పిచ్చమ్మా, నువ్వు మనిషివి కాదు, అసరాని. అమ్మాయి, అమ్మాయి, శాంతిది. అబ్బాయి, 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 చాలా దగ్గరికి వెళ్ళి కనిపించలేదురా. శాంత, అమ్మా అమ్మా, మరేం శాంతోడిని అన్నని నిన్న సాంబాయి మా మీద తిట్టాడే, అప్పటి నుంచి అదో మాదిరిగా ఉంది. చూడరా ఎక్కడికి వెళ్ళిందో, చూడరా. శాంతి కనపడలేదమ్మా. ఏమిటో ఈ పేపర్ సంగతిలో? ఏముంది, ఇవాళ పేపర్ అంతా మన ఆంధ్ర రాష్ట్రం గొడవే. ఏమైందంటే ఏమవుతుందే, ఎక్కడున్నావే గొంగడి అంటే వేసిన చోటే ఉన్నానందట. రోజు ఏదో కొత్త పేచి, కాలికి వేస్తే వేలికి, వేలికి వేస్తే కాలికి. కూతురు బిడ్డను గారు లేకపోతే అత్త అల్లుడి మీద పడి ఏడ్చిందట. అలాగుంది మీ వ్యవహారం. అది అట్లా చెప్పు. ఇంతకీ మళ్ళీ మనకు కుదిరిచొచ్చేగా. మా బాగా చెప్పావయ్యా. ఉట్టికెక్కలేనమ్మా స్వర్గానికి ఎక్కిందట. ఊళ్ళో ఉన్న పంచాయతీ బోర్డు సరిగ్గా నడుపుకోవడం చేత కాదు కానీ రాష్ట్రం కావాలట, రాష్ట్రం. మీలాంటి మహారాజులకి ఏమీ అక్కర్లేదులేండి. అప్పుడు స్వరాజ్యం వద్దన్నారు, ఇప్పుడు రాష్ట్రం వద్దంటున్నారు. ఇంకే మనగాళ్ళంతా బయలుదేరారుగా, సాధించండి. ఎవడొద్దున్నాడు? సాధించక ఆ సాధించడం మాట దేవుడు ఎరుగు. ఇవాళ పొయ్యిలో కిల్లి లేవలేదురా బాబు. ముందు ఆ సంగతి ఏదో ఆలోచించండి. ఏం ఆలోచిస్తామా? అందరి సంగతి అట్టగే ఉంది. ఏం పాడో, ఇంత కటకట ఎప్పుడు ఎరగం. మన గణపతి గారు కాస్తన్నా ఆదుకోపోతే ఈ గండం గడవదు. అసలు ఉండాలి కానీ మీకు కాక ఇంకెవరికి ఇస్తాను? ఉన్నదాన్ని కాస్త గవర్నమెంట్ ఊడ్చిపోయారు. పైగా పొద్దున్న లేస్తే జీతగాళ్ళు నాతగాళ్ళను. నేను మాత్రం ఎక్కడ తావనండి. అవును మరి, ఎంత చెట్టుకి అంత గాలి. నువ్వు కూడా అట్లా అంటే ఎట్లా సంభయమా? ఎట్లాగో మమ్మల్ని అడిగితే ఉన్నాడుగా మీ నాయకుడు, అడగండి. దానికేంలేండి, గోళ్ళకు కూడా చెవులుంటాయి. ఉంటే ఇంకే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. చేయకుండా ఊరుకుంటాం ఏమిటా ఈ చిన్న పెద్ద లేకుండా?
వస్తున్నా వస్తా వస్తా. పొద్దున్న నుంచి ఇంకా వడేలా పట్టం కాలేదంటే చూస్తానే రా బొద్దు చూసాడా ఇప్పటిదాకా ఎక్కడ చచ్చావరా ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి ముహూర్తం దగ్గరికి వచ్చిందాయే అంతే లేకుండి తొందర ఏమొచ్చింది లగ్గం ఆగిపోయిందిగా అదేం కుతరా తప్పుడుకున్నా నేను గుయిటి ఏంటమ్మో సాంబయ్య గారే చెప్పమన్నారు సుగుణమ్మ గారికి జబ్బుగా ఉందంట లగ్గం ఆపమని ఆ. ఏమిటే కంపో ఏముంది? ఏం లేదు. ఆ? ఏం లేదు ఉండు ఉండు రోజులు దగ్గరికి వచ్చి నీళ్ళే అన్ని బయటపడతాయి. బాయ్ బాయ్ ఇన్నావట్రా పిల్లకేదో సుస్థిగా ఉందిట ముహూర్తం ఆపని సాంబయ్య మా కబురెట్టాం సరే అలాగే కానీ ₹1 అటో ఇటో కొనేద్దాం కానండి మధ్యలో మమ్మల్ని పీకు తినే జరగలేని ఇందులో మీకు తెలియందే ఉందండి గంగిని గంగమ్మ అనాలి ఇంత అవస్థపడితే బస్తాకు ₹1 మిగిలేసరికి పెద్దలు దిగొస్తారు అది మధ్యలో వచ్చే తల్లి గండం పిల్ల గండం తప్పి బయటపడ్డప్పటి మాట ఇదంతా దేనికయ్యా వారు సరేనన్నాక ఉండవయ్యా పెద్దవారితో పని మళ్ళీ మాట తప్పిలు వస్తే బాగుండదు ధాన్యం ఏరు దాటించి మాకు అప్పచెప్పే పూచి మీది సరేనా అండి సరేలేవయ్యా ఎన్నిసార్లు చెప్పాలి మర్చాను చిన్న హామీ ఉత్తరం కూడా ఇప్పించాలి మళ్ళీ మడత పెట్టి ఏమిటయ్యా ఆ కాస్త చీటీ ముక్క లేకపోతే అన్యాయంగా చచ్చిపోతాం బాబు సరే పంతులు మన కొండ పేరట ఒక హామీ ఉత్తరం రాయవయ్యా ఇందులో మళ్ళీ నా పేరు ఎందుకులేండి? ఈ మాత్రానికే భయపడుతున్నావా కొండయ్య నేను ఉన్నానుగా నీకేం భయం ఉండయా ధాన్యం యాత్రికి పంపించే ఏర్పాటు చేయించండి కొండ కోపించారు బాబు ధర తగ్గొచ్చి డబ్బుచ్చుకున్నారు పెట్టి తోలు పెట్టారట మళ్ళీ ఈ సంగతి బయటకు పోతుందా కొంపు మునిగిపోద్దు బాబు ఆ మాట మాకు తెలీదా సుబ్బన్న మరేం భయం లేదులే. వద్దా బాబు ఇదిగో నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇవ్వు నేను మన వాళ్ళందరికీ తీసుకెళ్ళి ఆ వాళ్ళకి అడ్డపడ్డా
ఏంటా దెబ్బ? మరేం లేదురా. ఎవరిది ధాన్యం? నాది కాదండి, షావుకర్ గారిది. ఏమిటండి ఇప్పుడు వచ్చారు? ఇతను దొంగతనంగా ధాన్యం దాటేస్తుంటే పట్టుకున్నాం. ఎవరు? కొండయ్య. అతను అలాంటి వాడు కాదండి. అది సరే, అతను ధాన్యం మీదనంటున్నాడు. నాదా? ఏమిటి గుర్తు? అతను మాటలే. పాపం ఏదో బయటపడ్డానికి నా పేరు చెప్పుంటాడు. అంత మాత్రం చేత అర్ధరాత్రప్పుడు మా ఇంటికి రావడం ఏం మర్యాద అండి? ఏం చేస్తావు పాపం? చేసిన కర్మ అనుభవించి తప్పుతుందా కొండయ్య? వెళ్ళు, తర్వాత చూద్దాం. ఇంట్లో లేవాలని ఉండాలందరికీ ఇది ఒక పాట అయిపోయింది. ధాన్యం ఎక్కడిది ఎక్కడిది అంటే ఎక్కడ దొంగిలించాడో ఏమో. కొంచెముండా నీకోసమైనా కందులు ఉంచేది. మీ పాటు బండలుగాను పొద్దున్న నుంచి వేసిన పేళ్ళు ఈయనంట, మళ్ళీ బుచ్చడు బుచ్చడు తింటారు. చాలామా మా పెట్టావు. ఓ నీనోరు బడా, ఎంత కొత్త కూర్చావరా? తప్పుడు కొన్నా. ఇంతకీ మా ఆయనే బతుకుంటే. పిచ్చమ్మ గారు కాసిన మంచినీళ్ళు అయ్యమ్మా, మీ పుణ్యం ఉంటుంది. ఎక్కడికే నాచుదానా ఇట్టా వస్తున్నావు? ఇక్కడ ఏమైనా దాచిపెట్టావా? నీ తాతగాడి ముందే తాటెక్కి ముండా. ఈ రోజు మొదలుకొని ఈ గుబ్బ ఎక్కావంటే చంపలు ఎగరేస్తా. ఏమనుకున్నావు? తాకి అక్కడికి రాకపోతే మా గండి గస్తాలు ఏం గడవకపో. సుగుణ వేలు విడిచిన మేనమావ కూతురు. వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి ఒక తల్లి కన్నా బిడ్డలా పెరిగారు గనక వచ్చింది. లేకపోతే ఎందుకు వస్తుంది? ఇట్లా అందరి ఇళ్ళకి వెళ్తాందయ్యే. అబ్బా మళ్ళా చెప్పచ్చింది తీరుపు కట్టే. ఈ ఏసాలు నా దగ్గర కాదు. ఈ ఏసాలు గీసాలు 7 ఎకరాల మీకు చెల్లుబడి. మాకెందుకమ్మా? నా బిడ్డల రెక్కలు కాళ్ళు చల్లగా ఉంటే నాకు అంతే చాలు. సోగ్గాడో నా సినాయినా సగ కాలమన్న తీరు లేదు సోగ్గాడికి. ఆ సుటు బుటి వేసుకొని సూరు కింద కూకుంటే సుంచు పిల్లత నిన్నమ్మ సోగ్గాడిని. సోగ్గాడో నా సిన్ని నాయన సొగ కాలమన్న తీరు లేదు సోగ్గాడికి. ఏంటి మావా ఇలా పిల్లలేక చేస్తున్నావే? ఇలా బొమ్మలు చూపిస్తాను రా. అమ్మయ్యో ఎవరైనా చూస్తే? చూడలే, అంత అజాగ్రత్తగా వస్తానా?
త్వరగా స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకుని ఆయన. అమ్మాయి శాంత, ఈ చీర ఎలా ఉందమ్మా? చాలా బాగుందమ్మా. నీకోసమే తెప్పించా, కట్టుకో. నాకోసమా? నాకెందుకమ్మా కొత్త చీరలు? ఎందుకేమిటమ్మా, ఇవాళ సంక్రాంతి పండుగ కాదు, కట్టుకో తల్లి. సంక్రాంతికి సంక్రాంతికి ఎంత విభేదము, ఆ సంక్రాంతికి సంక్రాంతికి ఎంత విభేదము. చెట్టుకొకరుగా పుట్టకొకరుగా చీకు చింతలలో మునిగిపోతిరా. చెట్టుకొకరుగా పుట్టకొకరుగా చీకు చింతలలో మునిగిపోతిరా. ఆ సంక్రాంతికి సంక్రాంతికి ఎంత విభేదము. చిరునవ్వులతో చిందులో వేసే హరిదాసునకు కన్నీరా. చిరునవ్వులతో చిందులో వేసే హరిదాసునకు కన్నీరా. సీతాదేవిని మిల్సు సతీమణి లాతి తోటబడి కుములుటయా. ఆ సంక్రాంతికి సంక్రాంతికి ఎంత విభేదము. పరుల మేలు తన మేలని తలచే నిరపరాధికి కష్టాల. పరుల మేలు తన మేలని తలచే నిరపరాధికి కష్టాల. పాడుతూ పాడుతూ మురిసే పిల్లలు నేడి గతి విలపిల్చుటయా. అన్నయ్య ఆకలి అవుతుంది అన్నయ్య. అయితే నువ్వు తినమ్మా. మరి నువ్వరా? నాకు ఆకలి కలేదమ్మా. అయితే నాకు ఆకలి కాలేదు. నువ్వు తినకపోతే నేను తిన్నా. అమ్మా నాకు అన్నం వద్దా? చూడు చూడు మరి. ఏమిటమ్మా? చూడన్నా నా బట్టలు ఎలా చురిగిపోయాయో. కుట్టిస్తానమ్మా. ఎప్పుడయ్యా? అవతల సుగుణోదరం పెళ్లి దగ్గరికి వస్తాను. అన్ని దొంగ మాటలే. లేదమ్మా, ఇప్పుడే కిరాయి తోలటానికి బండి కట్టుకెళ్తున్నానుగా. వచ్చిన డబ్బంతా నీకే ఇస్తాను. ఏ నిజంగా?
అన్నయ్య కోరినదిస్తాడు నా కోరిక తీరుస్తాడు అన్నయ్య కోరినదిస్తాడు ముద్దులు కురిసే ఎద్దుల మెడలో ముద్దులు కురిసే ఎద్దుల మెడలో పువ్వులు గంటలు కట్టుకొని ముద్దులు కురిసే ఎద్దుల మెడలో పువ్వులు గంటలు కట్టుకొని బాడుగతో నేను డబ్బులతో నా కోని కొని పెడతాడు పరిగే నా పుట్టిస్తాడు బాడుగతో నేను డబ్బులతో నా కోని కొని పెడతాడు పరిగే నా పుట్టిస్తాడు కోరినదిస్తాడు అన్నయ్య కోరినదిస్తాడు పెళ్లికి వచ్చిన పేరెంటాళ్లకు పెళ్లికి వచ్చిన పేరెంటాళ్లకు కళ్ళు జిగేలని మెరవాలి పెళ్లికి వచ్చిన పేరెంటాళ్లకు కళ్ళు జిగేలని మెరవాలి ఇవి ఎక్కడివని వదిన అడిగితే అన్నయ్య పేరే చెప్పాలి మా అన్నయ్య పేరే చెప్పాలి కోరినదిస్తాడు అన్నయ్య కోరినదిస్తాడు నా కోరిక తీరుస్తాడు అన్నయ్య కోరినదిస్తాడు వెంకయ్య కుమార్ చంద్ర మీరేనా? ఇదిగో గణపతి గారికి మీరు ఇవ్వాల్సిన బాకీదారులకు డిగ్రీ చెరాసి వారంటూ సంతకం చేయండి. చూస్తారా ఇడియట్ రిటర్న్ దొరకలేక అన్నయ్య అమ్మా ఎవరైనా ఎడ్సోల్కి వెళ్ళడానికి బట్ట తెచ్చానా? మోహన్ యూతులు అమ్మినని చూసి మాట్లాడండి. మధ్య అమ్మిన ఆట ఎందుకు మొండ మాపి బయటికి రా. నీ బస్సు నా బస్సు బయట సమయం కదా. సమయం ఇవాళ వస్తే రేపటికి రెండు. ఇవాళ ఎడ్డంగి రేపు ఇంకోటి చూస్తారా? అదే అది కదా రైట్. ఎట్లా దొరకరండి అన్నయ్య కోరినదిస్తాడు అన్నయ్య కోరినదిస్తాడు నా కోరిక తీరుస్తాడు అన్నయ్య కోరినదిస్తాడు అన్నయ్య కోరినదిస్తాడు బాడుగ తోలిన డబ్బులతో నా కోణి కొని పెడతాడు పరికే నా కుట్టిస్తాడు కోరినదిస్తాడు అది గవర్నమెంట్ ఆర్డర్. నీ చిత్తవేదాంతంతో చస్తున్నావు. ఈ అడ్డాభారం కూడా పోయాక కూటికి నీళ్ళకు ముఖం వచ్చి చావాలి. ఎందుకు చావాలి? మనకి పుట్టెడు దుఃఖం ఉంది. హాయిగా తినొచ్చు, కావలసినన్ని కన్నీళ్లున్నాయి, తృప్తిగా తాగొచ్చు. మనలాంటి వాళ్ళకు ఉన్నవన్నీ ఇవేగా. అప్పయ్య అప్పయ్య
అమ్మా మావయ్య అయ్యో అయ్యో వీడు నోరు పడ ఎంత తక్కువతలు కూర్చాడు ఎన్ని మాట్లాడినాడు ఆడమ్మ కడుపు కాల గడప దాటేదాకా తరిగాడరా ఆ సాంపై చచ్చినోడికి ఏమొచ్చిందాను అది కాదురా నలుగురిలోనూ నలుగు మాటలు పడైంది నేనేం చేదునే అయ్యో నేనేం చేదునే పిల్లని ఏదంటరా నాయన పెళ్లి లేదు పెటాకు లేదు పొమ్మన్నారా ఇంతకీ మా ఆయనే ఉంటే ఇదేంటే ఇలాగున్నావు? ఏముంది బాబు, డబ్బిస్తాను మీ తొరూరు పెళ్లికి చీర కొనుక్కోవాలని చెప్పింది. చీర కొనుక్కోవడానికి డబ్బు అడిగితే నానా మాటలు అంటాంది. మా పిచ్చమ్మకాయ మాటలు పట్టించుకుంటే ఎలాగే? ఎంత కావాలి అయితే? ఎంతోనా? 10 రూపాయలుంటే చాలు బాబు. 10 రూపాయలకే చీర వస్తుంది ఈ రోజుల్లో. ఈ పాతికి పట్టుకెళ్ళి. ఊళ్ళోకి రావడానికి మొగ చెల్లటలేదట. మీతో ఏదో మాట్లాడాలి ఉందట, రమ్మండి. నిజంగానా? ఎక్కడుంది? అదేనమ్మా, ఊరు బయట తోటలో ఉన్నారు. నేను వస్తానమ్మ గారు, వస్తా. ఏంటి అది? ఏముంది? ఏలేదు. కూకో. ఏలేదు? ఎక్కడిదే ఈ డబ్బు? నాదిలే. నీకెక్కడిదే? ఏ రంకు మొక్కడు ఇచ్చాడే? ఏంటి మామ మాటలు? నా దగ్గరికి అదే నీ ఆటలు సాగేదో చెప్తావా? ఎందుకు ఇచ్చాడే?
అందుకేనా నిజం చెప్పు, లేకపోతే నీ ప్రాణాలు చెప్తా. అందుకని మావా ఏదో ఒక మాట చెప్పమని ఇచ్చాడు. మాటే ఏంటి ఆ మాట? శాంతమ్మ గారు వచ్చి తోటలో ఉందని సూనమ్మ గారికి చెప్పమన్నాడు. అంతే మావా. చెప్పావంటే మరి ఓసి నీ దుంపదేగా తెలుగులో కొంప తీసావు కంటే. శాంతక్క 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 అంటే దానికి ఆ గట్టి పట్టింది. చూడు సుగుణ, మర్యాదగా నా మాట విన్నావా? సావునన్నా సస్తా కానీ నిన్ను మాత్రం పెళ్లి చేసుకోను. అంత తేలిగ్గా నిన్ను చావనివకే నీ జీవితం అంతా నాశనం చేస్తాను. మరెవరూ నిన్ను పెళ్లి చేసుకోకుండా చేస్తాను. నువ్వు తీసుకొని చెప్పండి, జాగ్రత్త. చంద్రు, ఈ రాసుకలే సార్ మా బ్రదర్ని కొట్టింది. నేనా? అవును, చూడండి సార్, ఆ చేతులు నిండా రక్తం. అరెస్ట్ చేయండి. ఏమండి డాక్టర్ గారు, ఎన్నాళ్ళు పడుతుంది గాయాలు మానటానికి? పడుతుంది 10 రోజులు. బలమైన గాయాలు కాదు. నోటో నారికి లేని తమ్ముడిని కొట్టడానికి ఆ చేతులు ఎట్టా అన్నయ్యో. ఇంతకీ మా ఆయనే బతికుంటే ఇట్టా జరగనిచ్చేవాడా? అవునరా, ఉన్నవాడికే దెబ్బతో వెళ్ళా 4 రోజుల్లో తయారై కూర్చుంటాడు. ఎటొచ్చి ఏ పాపం ఎరుగని చంద్రయ్య జైలు పాలయ్యాడు. ఇంతకీ అసలు కొట్టినాడెవడో అంతుబట్టలేదురా. అవునే బాబాయ్, చంద్రం గారు వెళ్ళేటప్పటికే ఆయన గారు రక్తంలో తడిచిందట. అందుకే తస్సది తలుపు తీసినోడికి వచ్చిందంట తంట. ఏడవకమ్మా, ఏడవ. అన్నయ్య నేను తీసుకొస్తా. ఊరుకోమ్మా, ఊరుకో. మరేం భయం లేదు. కూతురి దగ్గర ఉంది, మళ్ళీ వెంటనే వస్తా. అమ్మాయి జాగ్రత్తగా చూస్తుందమ్మా. సుబర్ణ,
నీతో ఒక చిన్న పని వచ్చిందో. అదేంటండి, జీతానికి కుదిరింది, పని చేయటానికి కాక ఇంకెందుకు? నీ ముఖం అది కాదు. రేపు కోర్టులో కొంచెం సాక్ష్యం చెప్పాలో. సాత్యకమా? నా బంద నేనేం చెప్తానండి. సుబ్బన్న అవన్నీ మన ప్లేడర్ గారు చెప్తారుగా. ఓకి వంకర్లు ఎన్నో తెలియవు, నా సాత్యకం ఏ లాభం అంటే? ఉన్న లాభం ఏదో ఉంది, నీకెందుకు అదంతా? అంతేలేండి. అయినా నాకెందుకు వచ్చిన గొడవ బాబు? మళ్ళీ అక్కడికి వెళ్ళాక ప్రమాణాలు గిమాణాలు అంటారు. ప్రమాణాల్లో ఏముందో, వంకాయలు రోజు మేమంతా చేయటంలా ప్రమాణాలు. మీకు మాకు వంత బాబు. నెయ్యి పువ్వు తినే మహారాజులు, మీరే చేసిన చెల్లుద్ది. ఈ రోజు నుంచి నువ్వు కూడా నెయ్యి పువ్వు తినవాయి. అదేంటంటే అత్తవాయి పర్వాలేదు. ఎంత ఖర్చైనా సరే చంద్రాన్ని బయటకు తీసుకురావాలండి ప్లేటర్ గారు. మనం చేయగలిగిన ప్రయత్నం అంతా చేద్దాం. తమరు అట్లా అంటే కాదండి, తప్పకుండా ఈ కేసు కొట్టేయించాలి. అంత గట్టి మాట ఇవ్వడానికి ఇది పోలీస్ కేసు, పైగా ఎక్స్పర్ట్ చాలా బలమైంది. అంతా సాక్ష్యం మీద ఆధారపడి ఉంటుంది. తమరు కోరిన సాక్ష్యం తీసుకొచ్చే బాధ్యత నాది. సరే శాంతక్క, శాంతకే నువ్వు ఇక్కడున్నావా అమ్మా? శాంత, శాంత, ఏదో ఆ ఉద్రేకంలో నిన్ను అనరాని మాట్లాడినాను. కావు శాంత. అదేమిటి బాబాయ్ అంత మాటే? సీతమ్మక్కయ్య పోయేటప్పుడు కూడా నిన్ను తలుచుకుంటూనే ఉంది. సత్యంలో కాదు. ఏం చెప్పమంటావు శాంత? కష్టాల మీదే కష్టాలు. చివరకు వాడు నా బిడ్డలు కాపాడిపోయి జైల్లో పడ్డాడు. ఎవరు బాబాయ్? చంద్రం. అందుకోసమే వచ్చానమ్మా. అమ్మా అమ్మా అమ్మా. ఈ చంద్రమేనండి అయ్యా నన్ను కొట్టింది. బహుశా రాత్రి మీరేదో పని మీదే వెళ్ళి ఉంటారనుకుంటాను. అవునండి, పని వాళ్ళు సరిగ్గా కాపలా కాస్తున్నారో లేదో చూడడానికి వెళ్ళానండి. చంద్రం మిమ్మల్ని కొట్టడం చూశారు కదా? చూశానండి. చీకట్లో ఆయనేనని మీరు ఎట్లా గుర్తుపట్టగలిగారు? చేతిలో లాంతరం ఉందండి. ఓ, ఇక మీరు వెళ్ళొచ్చు. నేను వెళ్తున్నారా ఇంటికి? ఓ అలాగే అలాగే. నేను ఉన్నాగా, నువ్వు మాత్రం నిశ్చింతగా ఉండు, ఆరోగ్యం జాగ్రత్త. దేవుని ఎదుట ప్రమాణం చేసి అంతా నిజం చెప్తాను. అంతా నిజం చెప్తాను. అబద్ధం చెప్పను. మీరు గణపతి గారితో పాటు వెళ్ళారు కదా? నేను మీరే వెళ్ళానండి. చంద్రమే గణపతి గారిని కొట్టడం చూసి ఉంటారు. చూశానండి. బహుశా లాంతరం ఉండి ఉంటుంది. కాదండి, టార్చ్ లైట్. ఓ, టార్చ్ లైట్. సరే, మీరు పోలీసులు తీసుకురావడానికి ఎంత టైం బట్టి ఉంటుంది? 15 నిమిషాలు పట్టిందండి. ఆగండి. గణపతిని కొట్టింది చంద్రం కాదు, నేను కొట్టింది. కొండైనా చంద్రం
అన్నా అన్నా నీకు అన్యాయం చేశాను శాంత, నీకు అన్యాయం చేశాను శాంత. చిన్నప్పటి నుంచి గణపతి గారి కవతం మీద ఉండేవాడిని. ఆయన్ని దేవుళ్లాగా కొలుచుకున్నా. ఆయన వాళ్ళతో విరోధం పెట్టుకున్నా. వాళ్ళ మాటలు నమ్మి వెళ్ళాన్ని కూడా ఎల్లగొట్టాను. చివరికి నన్ను పిచ్చాడిని చేసి బ్లాక్ మార్కెట్ కేసులో అన్యాయంగా నా పేరు ఇరికించి జైలుకు పంపించాడు. జైలు నుంచి విడుదలై వస్తా ఉండగా మా ఊరు దగ్గరికి వచ్చేసరికి ఒక అమ్మాయి కేకలు వినిపించి ఎవరు అంతేరా వెళ్ళి చూస్తే సాంబయ్య గారు అమ్మాయి. గణపతి బలవంతం చేస్తున్నాడు. కోపం పట్టలేకపోయా, కర్రతో కొట్టి పారిపోయాను. ఆ సాయంత్రం నాగులు మా ఇంటికి వచ్చి శాంతమ్మ తోటలో ఉంది, మిమ్మల్ని ఒకసారి చూడాలనుందని నాతో చెప్పింది. శంకరం గారు చెప్పమంటే చెప్పానండి. నా పేరు సుబ్బన్నుండి. ఈ కేసుల గురించి నీకేమైనా తెలుసా? ఓ అంతా తెలుసుండే. ఇదిగో నుండి బాబు డబ్బు కట్టం చేసినందుకు కాదుండి, ఆబద్ధపు సాక్ష్యకం చెప్పమని మా శంకరం గారు ఇచ్చారు. విషమ పరిస్థితుల్లో ఒక భారత స్త్రీ గౌరవం కాపాడినందున కొండయ్యను కోర్టు వారు క్షమించి వదిలివేస్తున్నారు. ఈ తగాదాలకంతటికి మూలకారకులైన గణపతిని, శంకరాని వెంటనే అరెస్ట్ చేయడానికి కోర్టు వారు వారెంటు జారీ చేస్తున్నారు. కొండలవాడా, వెంకటరమణ, అడుగడుగు దండాల వాడా, ఆపద మొక్కుల వాడా, వడ్డీ కాసుల వాడా, ఆ చంద్రం వచ్చినోడికి 10 ఏళ్ళు శిక్ష వేయించాలి. నీకు నువ్వు ఒక కొబ్బరికాయ కొడతా తండ్రి. దేవుడు ప్రసాదం కూర్చోండి బాబు. ఆ సత్యగాడికి ఇష్టపడదా నాయన? ఎన్నేళ్ళు నుంచున్నారే, కూర్చోండి బాబు. మర్యాద తర్వాత నడు ముందు స్టేషన్కి. చూస్తారే, అరెస్ట్ చేయండి. వెళ్ళు వెళ్ళు, చేసిన కర్మ అనుభవించక తప్పుతుందా? కొండయ్యనా, నాయన ఇంతకాలం నుంచి మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను. ఇంతకంటే నేను చేయగలిగితే ఉంది. రామ్మా. ఇంకే శుభస్య శీఘ్రం. దండలు మార్చుకోండి.
జయ భద్రాచలవాస గోవిందో హాయ్ ఆంధ్రురాభిరానలేవనా ఆంధ్రురా దేవరా ఆంధ్రురాభిరానలేవనా ఆంధ్రమాత వీరమాత ఎనడి పేరు నిల్పరా ఆంధ్రమాత వీరమాత ఎనడి పేరు నిల్పరా ఆంధ్రురా దేవరా ఆంధ్రురాభిరానలేవనా శాంతి దూత అన్నదాత పల్లెటూరి రైతురా పల్లెటూరి రైతురా శాంతి దూత అన్నదాత పల్లెటూరి రైతురా పల్లెటూరి రైతురా జాతి గౌరవమ్ము నిలుపు సాటి లేని వేదిరా దేవరా ఆంధ్రురా విరాన దేవరా